అమ్మాయిని ప్రేమించాను అనమాట. ప్రేమించడం అంటే లైక్ ఐ డోంట్ నో లైక్ ద ప్యూర్ మీనింగ్ ఆఫ్ లవ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫెయిల్యూర్స్ అనమాట. నేను 2-3 years గా అన్ని వదిలేసి యూపీఎస్సీలో ప్రిపేర్ అవుతున్నాను. ఉన్నప్పుడు అతను వచ్చి మోసం చేస్తే అది ఒక టాపిక్, ఆ టాపిక్ లో మీరు మోసపోయారు, అంత మాత్రాన మీ లైఫ్ అంతా మోసపోయినట్టు కాదు కదా. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అనమాట, అండ్ ఎవ్రీ వూండ్. సో దీని మీనింగ్ అండ్ మీ కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో జస్ట్ మాట్లాడతాను. సో జస్ట్ ఫోకస్డ్గా వినాలి, అదొక్కటే. అండ్ ఏంటంటే ఫస్ట్ మనందరికీ మన పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది, రైట్? ప్రతి విషయంలో ఎయిదర్ ఫెయిల్యూర్ కావచ్చు ఆర్ బ్రేకప్స్ కావచ్చు అండ్ ఎమోషనల్ డ్యామేజ్, ఫీలింగ్స్, ఏమైనా ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే కొత్తగా అవి ఫేస్ చేస్తామో ఇట్ సీమ్స్ లైక్ హార్ట్ బ్రేకింగ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ లైక్ చూడండి, ఒక అన్నోన్ పర్సన్ ఫస్ట్ టైం నిన్ను నీ ఎమోషన్ ఆర్ నీ కమిట్మెంట్ని బ్రేక్ చేసినప్పుడు యూ ఫీల్ హర్ట్, సంథింగ్ లైక్ నేను ఇది చెయ్యాలనుకున్నాను కానీ ఇది అవ్వలేదు అని జస్ట్ మనమే అలా కొంచెం డిమోటివేట్ అవ్వటం, లేదా ఇట్స్ సంథింగ్ ఫీలింగ్ పర్సనల్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నాను, ఎప్పుడైతే నాకు తెలియనప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనమాట. ప్రేమించడం అంటే లైక్ ఐ డోంట్ నో లైక్ ద ప్యూర్ మీనింగ్ ఆఫ్ లవ్ అండ్ వాట్ ఎవర్ సంథింగ్. సో నేను ఒక అమ్మాయిని చూస్ చేసుకున్నాను. చూస్ అంటే లైక్ మనం ఏం స్పెసిఫిక్గా చూస్ చేసుకోము, బట్ ఓకే ఓవర్ ఏ టైం పీరియడ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇన్ఫాక్చుయేషన్, ఇంట్రెస్ట్ అన్నీ బిల్డ్ అయ్యి ఒక లవ్గా అనేది ఒక ఫార్మేషన్ అయింది. సో దాని తర్వాత నేను కన్వే చేయడానికే ఒక 4-5 years టైం తీసుకున్నాను, బట్ ఇంకా నేను స్టిల్ ప్రాపర్గా కన్వే చేయలేదు. సో అది నా కాంటెక్స్ట్. నేను ఆ ఫస్ట్ సెకండ్ ఆ స్టేజ్లోనే కన్వే చేయగలను, బట్ నాకు భయం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ షీ మైట్ బి సెడ్ నో, ఐ కాంట్ టేక్ దట్. సో నేను అలా ఉండేవాడిని. బట్ యునో ఈ ఫస్ట్ ఇయర్ పోయింది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఇలా ఓవర్ ఆ టైం పాస్ అయ్యే కొద్దీ నా పాస్ట్ అంతా చూసుకుంటే నాకేమనిపించిందంటే నేను చెప్తే ఎదర్ ఎస్ ఆర్ నో, రెండిట్లో ఏదో ఒక దాన్ని నేను ఫేస్ చేసేవాడిని, రైట్? కానీ ఇప్పుడు అసలు నేనేం చెప్పలేదు అండ్ అదంతా ఒక పాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను అంటే తను ఒప్పుకుంటుందా? నో. అండ్ నో ఆర్ ఎస్ అది మనకు తెలీదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫెయిల్యూర్స్ అనమాట. నేను 2-3 years గా అన్ని వదిలేసి యూపీఎస్సీలో ప్రిపేర్ అవుతున్నాను. మైట్ బి నేను ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేశాను. సో దట్స్ వై నేను ఇప్పటికీ ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. లైక్ నేను ఫెయిల్యూర్ అయ్యాను, అయ్యో నా వల్ల కాదు, అది ఇదని ఏం లేదు. జస్ట్ నేను ఆ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక లెసన్ నేర్చుకొని ముందుకు వచ్చాను. ఇన్ ద సెన్స్ ఆఫ్ మనకి ఇలాంటివి వస్తుంది, హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్, ఎమోషనల్, ఈ కమిట్మెంట్ బ్రేక్ అనేది, ఇలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో చాలా వస్తుంది. మనం వద్దు అనుకోవటానికి అదేం ఉండదు. మనం కరెక్ట్గా ఉన్న ఆపోజిట్ పర్సన్ వచ్చి మనల్ని గుద్దినా అది మనకి ఇంపాక్ట్ అవుతుంది. మనం కరెక్ట్గా లేకుండా వేరే వాళ్ళని మనం స్ట్రైట్గా యాక్సిడెంట్ చేసినా మనకే ఇంపాక్ట్ అవుతుంది, అండ్ ఈవెన్ వాళ్ళకు కూడా. సో మన లైఫ్ ఎలా ఉంటుందంటే వీఆర్ లివ్ ఇన్ ఏ సొసైటీ. సో మన యాక్షన్స్ వాళ్ళ రియాక్షన్స్, అండ్ వాళ్ళ రియాక్షన్స్ మన యాక్షన్స్, ఇలా ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయి డిపెండ్ అయి ఉంటుంది. సో మన లైఫ్లో మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకప్పుడు మనం ఫీల్ అయ్యే ఉంటాం లైక్ ఇలాంటివి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయింది, సారీ బట్ యునో అయింది, ఓకే నాకే అనుకోండి, అయితే నాకు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ నేను యాక్సిడెంట్ అయిందనమాట. నేను జస్ట్ బైక్ స్కిడ్ అయి పడ్డాను. సో నాకు అనిపించింది నేను ఎంత స్ట్రాంగ్ అంటే ఈవెన్ ఇంట్లో కూడా చెప్పలేదు నేను ఇలా దెబ్బ తగిలింది, సంథింగ్ ఇలా అయిపోయింది యాక్సిడెంట్ అని. ఎందుకంటే నేను మెంటల్గా స్ట్రాంగ్. ఇది ఒక జస్ట్ వూండ్ మాత్రమే, ఒక దెబ్బ మాత్రమే. ఇది ఓవర్ ఏ టైం పీరియడ్ హీల్ అవుతుంది. మన స్కిన్ దీన్ని హీల్ చేసేస్తుంది. మనం తిన్న ఫుడ్ త్రూ దట్ ఏమంటారు ఆ పోషకాలు అవన్నీ తీసుకొని దీనికి సరిపడా మళ్ళీ ఈ పాత స్కిన్ ఏదైతే పోయి అది రిమూవ్ అయిపోయి కొత్త స్కిన్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఇట్స్ బీన్ 2 years అలా అవుతుంది. సో ది కాంటెక్స్ట్ అండ్ మోరల్ ఏమిటంటే ప్రతి సిచ్యువేషన్ గో త్రూ దట్ ఏ సెకండ్, మార్కెట్ ఏ సెకండ్, ఒక సెకండ్తోని మీరు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్లో ఉండండి ఆర్ ఎల్స్ ఎక్స్ట్రీమ్ సాడ్లో ఉండండి, కానీ ఆ ఒక సెకండ్తోనే వెళ్తుంది. అండ్ టైమ్ ఈజ్ జస్ట్ ఏ స్పేస్, అంటే ఒక స్పేసే అది. మీరు ఆ స్పేస్లో వీ షుడ్ క్రియేట్ సమ్ మెమోరీస్ అనమాట. అంటే ఇప్పుడు నాకు దెబ్బ తగిలిందని నేను అక్కడే ఉండి ఏడ్చుకుంటా అలానే ఉంటే నేను ఇప్పుడు లైక్ ఇలా ఢిల్లీ వచ్చేయడం, చదువుకోవడం ఇవన్నీ చేసేవాడినా? లేదు. ఆ స్పెసిఫిక్ టైంలో నేను మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి ఓకే
ఇట్ వాజ్ జస్ట్ ఎ వూండ్. ఓవర్ ఏ టైం పీరియడ్ ఇట్ వుడ్ బి హీల్ ఇట్ సెల్ఫ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. సో దట్స్ వై ఇప్పుడు అదైంది, జస్ట్ ఒక మార్క్ ఉంటుంది. అలాగే మన లైఫ్లో కూడా మన లైఫ్లో కూడా ఎప్పుడైనా సమ్వన్ ఈస్ మీ హార్ట్ బ్రేక్ చేసిన అండ్ మీ ఎమోషనల్ని మీ ఫీలింగ్స్ని ఎవరైనా యూజ్ చేసుకున్నా మీకు ఏదో ఒక రోజు వస్తుంది. అండ్ అలాంటి వచ్చిన సిచ్యువేషన్ని మనం జస్ట్ యాక్సెప్ట్ విత్ పాజిటివ్నెస్. మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నామనేది ఇంపార్టెంట్. అప్పుడు మనకి ఆ సిచ్యువేషన్, ఆ స్పెసిఫిక్ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం, దాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నాం అనేది పాయింట్. మీరు ఎక్కువగా ఏడ్చినంత మాత్రాన అది ఏం వెళ్ళిపోదు, అండ్ సాడ్గా ఉన్నంత మాత్రాన అదేం ఉండిపోదు. ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ప్రకృతి ఇవన్నీ మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన బ్రీతింగ్ ఇదేం ఎక్కడ ఇప్పుడు ఆగదు. ఇదే యాక్చువల్లీ మనల్ని మనమే చూసుకుంటే వి నెవర్ గివ్ అప్ అండి. నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ జస్ట్ నార్మల్ ఈ ఎగ్జామ్ కావచ్చు. ఒక మనిషి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తే, మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు అతను వచ్చి మోసం చేస్తే అది ఒక టాపిక్. ఆ టాపిక్లో మీరు మోసపోయారు, అంత మాత్రాన మీ లైఫ్ అంతా మోసపోయినట్టు కాదు కదా. సో అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్, మీరు ఎప్పుడైనా బ్రేక్ అయితే అండ్ ఫ్యూచర్లో కూడా అయితే మీరు చేయాల్సింది ఒక్కటే, జస్ట్ యాక్సెప్ట్ ద హర్ట్. నువ్వు హర్ట్ అయ్యావని యాక్సెప్ట్ చేయి, కొంత టైం ఇవ్వు. అండ్ ఇంకొకటి, టైం చేంజ్ అవుతున్నంత మాత్రాన ఆ వూండ్స్ అనేది హీల్ అవ్వదు. ఎందుకంటే ఆ టైంలో ఉన్నది నువ్వే కాబట్టి యూ షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ ద హర్ట్నెస్. నువ్వు హర్ట్ అయ్యావని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ ఓకే, ఫర్గివ్నెస్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని జస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనం ఆపోజిట్ పర్సన్ని ఎంతని కంట్రోల్ చేయగలం? చేయలేము. ఎవరిని కూడా మనం చేయగలిగితే అది మన సెల్ఫ్ని, మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికే ట్రై చేస్తాం. కానీ ఆపోజిట్ పర్సన్ చేస్తే వి హర్ట్ అనమాట. మనం చాలా హర్ట్ అండ్ చాలా ఏమంటారు డ్రై అయిపోతాం. అది చెయ్యి ఇది చెయ్యి అని కాదు, జస్ట్ ఫస్ట్ మనం చెయ్యాలి అండ్ తర్వాతే వాళ్ళని చేయనివ్వాలి. అదే ట్రూత్. అండ్ అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కూడా హెజిటేట్ అవ్వకుండా మీరు చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పగలరు. సో అది. అండ్ ఈ ఓవరాల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఫస్ట్ కోర్ థీమ్ వచ్చేసరికి మన లైఫ్లో ఖచ్చితంగా ఒక హార్ట్ బ్రేక్, ఎమోషనల్ డ్యామేజ్, ఇలాంటివి డైలమాస్ అనేవి పక్కా వస్తుంది, ఫెయిల్యూర్స్ ప్రతిదీ. సో ద థింగ్ ఈజ్ దట్ మనం దానిని ఎలా రికవరీ చేసుకుంటున్నాం అండ్ ఎంత టైంలో. అండ్ మీరు నిజంగా చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీ లైఫ్లో ఫెయిల్యూర్ సంథింగ్ చేస్తే ప్లీజ్ కమ్ బ్యాక్ యాజ్ మచ్ యాజ్. మీరు ఫీల్ అవ్వకండి అని నేను చెప్పను. ఫీల్ అయిన తర్వాత ఆ రికవరీ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే కమ్ బ్యాక్ ఇచ్చేసి మీరు మీ లైఫ్లో ఫోకస్ రిమైనింగ్ థింగ్స్ మీద చేసుకుంటే చెప్తున్నాను, ఇట్ వుడ్ బి బ్రైట్ఫుల్. అదే యూనివర్సల్ ట్రూత్ కూడా. మీరు ఫెయిల్ అయ్యారు అండ్ హార్ట్ బ్రేక్ అయ్యారు అని కాలం అక్కడే ఆగిపోదు. అండ్ మీరు హ్యాపీగా ఉన్నారు, ఎక్స్ట్రీమ్గా సక్సీడ్ అయ్యారు అని కాలం అక్కడే ఆగిపోదు. కాలం క్యాలెండర్తో పాటు మారుతూ ఉంటుంది. మనం టైం ఇవ్వాలి అండ్ ఆ ఇచ్చిన టైం నుంచి మనం యాజ్ మచ్ యాజ్ వీ కెన్ రికవరీ కూడా ఈజీగా అవ్వగలగాలి. సో అదే యూనివర్సల్ ట్రూత్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ రోడ్డు మీద వెళ్తూ వీడియో తీయడం కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. సో దట్స్ వై జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్నాను వీడియో. అండ్ ఓకే, ఐ థింక్ యూ గైస్ ఆర్ గెటింగ్ మీ. సో నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. ఇంకా ఇలాంటివి మీకు మోటివేషనల్ స్పీచ్ కానీ అండ్ ఇలాగ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మిమ్మల్ని స్ట్రెంత్ చేసే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ ఇలాంటివన్నీ నేను స్లోగా కండక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు కూడా రెస్పాండ్ అయితే మీ వాల్యుబుల్ కామెంట్లో నాకు చెప్తే నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ రియల్లీ liking my platform. So that's it. Thank you.